సముద్రం ఒడ్డున ఎంత అలజడిగా ఉన్నా సముద్రపు లోతుల్లో ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది. అలాగే మనిషికి ప్రశాంతత కావాలంటే ప్రదేశాలు తిరిగితే రాదు, మనసు లోతుల నుంచి రావాల్సిందే. అది మంచి ఆలోచనల వల్ల వస్తుంది, మన చుట్టూ ఉండే మంచి మనుషుల వల్ల వస్తుంది. మనిషికి ఎప్పుడు నిజమైన ఆనందం, ప్రశాంతత కలిగేది మంచి ఆలోచనలతోనే. ప్రతిబంధం తెగిపోయే గాలిపటమే, ఎగురుతున్నంత వరకు అందంగానే ఉంటుంది, తెగిపోయాక బంధం విలువ తెలుస్తుంది. నా జీవితం గొప్పది అని ఎప్పుడూ గర్వపడకు. మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంతకాలం ఉంటుందో చెప్పలేము, కానీ జీవితంలో ఏదో ఒకరోజు చావాలా బతకాలా అని పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు నువ్వు పడిన కష్టాలు నీకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి. జాగ్రత్త. మాటకు మాట, దెబ్బకు దెబ్బ అన్ని చోట్ల ప్రదర్శించవలసిన పద్ధతి కాదది. ముఖ్యంగా బంధాలలో అదో విషపు చుక్క అవుతుంది. ఒక్కసారి మన నుంచి శాశ్వతంగా కొన్ని బంధాలు దూరం అవ్వచ్చు. నువ్వు ఎంత పాజిటివ్గా జీవిస్తున్నా నీ చుట్టూ ఉండే పరిస్థితులు, మనుషులు నిన్ను నెగిటివ్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. కానీ అన్నీ తట్టుకొని నువ్వు ఎంత ఎదిగావు అన్నది కేవలం నీ ప్రయత్నం మీదనే ఆధారపడి ఉంటుంది. జరగడానికి ముందు మంచే జరుగుతుంది అనుకోండి, జరిగిపోయిన తరువాత మన మంచికే జరిగింది అనుకోండి. కాలానికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఇవ్వకూడదు అని. ఏడంతస్తుల మేడలో ఉన్నామా, ఏమీ లేని పూరి గుడిసెలో ఉన్నామా అన్నది కాదు, ఎంత ప్రశాంతంగా ఉన్నామన్నదే ముఖ్యం. మీ ఆకలి తీరాక అన్నాన్ని, మీ అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడొద్దు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. మనం ఏ దీపం అయితే ఆరిపోకూడదు అని మన చేతులు అడ్డుపెట్టి రక్షిస్తామో, నిజానికి అదే దీపం మన చేతుల్ని కాలుస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే. మనం వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు మాత్రం వాళ్ళ బుద్ధి చూపిస్తారు. మౌనంగా ఉంటున్నారు అంటే మాట్లాడే ధైర్యం లేక కాదు, వాదించడం ఇష్టం లేక.